శిలలపై శిల్పాలు చెక్కడం గురించి మనకి తెలుసు. ఏ సౌష్ఠవము లేని రాయికి శిల రూపంలో సౌందర్యాకృతిని ఇచ్చినట్లుగానే ఇప్పుడు అధిక బరువు, కొవ్వు నిల్వలతో సౌష్ఠవం కోల్పోయిన మన శరీరాలకు సైతం లైపోసక్షన్ పద్ధతిలో చక్కటి ఆకృతిని అందిస్తున్నారు డాక్టర్లు. లైపోసక్షన్ సాయంతో శరీరంలో అడ్డదిడ్డంగా పేరుకుపోయిన కొవ్వు పొరల్ని తొలగించుకోవడంతో పాటు అందమైన శరీరాకృతిని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. లైపోసక్షన్ చేయించుకోవడం ద్వారా శరీరాకృతిని ఎలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. లైపోసక్షన్ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును కరిగించి మన శరీరాకృతిని తీర్చిదిద్దే అత్యాధునికమైన ప్లాస్టిక్ సర్జరీ. కొవ్వు పేరుకుపోయిన భాగాల్లోకి కాన్యులా అనే ఖాళీ పైపును పంపి కొవ్వును ద్రవరూపంలోకి మార్చి బయటకు తీసే లైపోసక్షన్ పద్ధతిని మొట్టమొదటిసారిగా 1982లో ఫ్రాన్స్ దేశంలో మొదలైంది. మొదట్లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును తొలగించేవాళ్ళు. తరువాతి కాలంలో లేజర్ మొనను కలిగి ఉండి శరీరంలోకి పంపించగల ప్రోబ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. సో లైపోసక్షన్ అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ స్టబ్బర్న్ ఫ్యాట్, అంటే అత్యధికంగా ఏ పని చేసినా ఎక్సర్సైజ్ చేసినా కరగని కొవ్వుని మాత్రమే మనం లైపోసక్షన్ ద్వారా తీస్తాము. సో లైపోసక్షన్ బ్రాడ్గా ఏంటంటే కొవ్వుని బయటికి లాగడం అనేది లైపోసక్షన్ అంటామండి. మన బెల్లీలో కడుపు పైన ఉండే కొంతమేర కొవ్వు ఏం చేసినా కరగదు. అటువంటి స్టబ్బర్న్ ఫ్యాట్ని తీయడాన్ని లైపోసక్షన్. అది అలాంటి కేసెస్లో మాత్రమే తీస్తాం. బరువు తగ్గడానికి మాత్రం ఫ్యాట్ని తీయమండి. ఇది ఎవరిలో చేస్తాం అనే క్వశ్చన్ వస్తే, మొట్టమొదటిగా బరువు తగ్గి బాడీ ఒక షేప్లో రావాలనుకున్న వాళ్ళు చేయవలసిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్నీ చేసినా కూడా కొంతమేర కొవ్వు మిగిలిపోయిందా దాన్ని తీయడం కోసమే మనం లైపోసక్షన్ అనే ప్రక్రియ చేస్తాం. సాధారణంగా పొట్ట, పిరుదుల పై భాగం, తొడల ముందు భాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగం, భుజాలు, గొంతు కింది భాగం, పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకుని ఉండటం, ఇలాంటి పరిస్థితుల్లో లైపోసక్షన్ సర్జరీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. తొలగించాల్సిన కొవ్వు 5 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు ఇస్తారు. లైపోలో రోగికి ఒకవైపు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ మరోవైపు లైపో ప్రక్రియను నిర్వహిస్తారు. కొవ్వును తొలగించడానికి కాన్యులా అని పిలిచే ఒక ఖాళీ పైప్, కొవ్వును లోపల నుంచి పీల్చివేసే ఒక యాస్పిరేటర్ సాయంతో ఒంట్లో నుంచి కొవ్వును బయటకు లాగుతారు. ఈ లైపోసక్షన్ అనే విధానంలో మనకి ఒక సక్షన్ మెషిన్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ సక్షన్ మెషిన్కి మనం క్యానిలాస్ అంటాం. అంటే సన్నటి ఒక మెటల్ గొట్టాలు ఉంటాయి. వాటి ద్వారా ఈ మెటల్ గొట్టాల ద్వారా ఆ మెషిన్లోకి కొవ్వుని లాగడం అనేది పద్ధతి. దానికి ఏం చేస్తామంటే చిన్న ఒక సూది బెజ్జం అంత రంధ్రాలు, మనకి ఎక్కడైతే అధిక కొవ్వు ఉందో అక్కడ ఆ రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల్లోకి ఈ క్యానిలాస్ అనేవి లోపలికి పెట్టి ఆ ఫ్యాట్ ఎమల్సిఫికేషన్, అంటే ఆ కొవ్వు స్టబాన్గా ఉన్న కొవ్వుని విడి ముక్కలుగా విడదీయడానికి ప్రయత్నిస్తాం. అలా విడదీసిన కొవ్వు మొక్కలని ఈ మెషిన్ ద్వారా మనం బయటికి లాగడం జరుగుతుంది. అది చిన్న హోల్స్లో పెట్టే చేస్తాం. సో అది 1 mm, 2 mm, 3 mm, up to 5 mm క్యానిలాస్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ ది ఏరియా, లైక్ ఎక్కడ మనం కొవ్వు తీయదలుచుకున్నాం దాని ప్రకారంగా మనం ఈ క్యానిలా సైజ్ అనేది మనం నిర్ధారించుకుంటాం. లైపోసక్షన్ వల్ల సమస్యలంటే ప్రతి ఆపరేషన్కి ఉండే సాధారణమైన సమస్యలే తప్ప దీనికంటూ ప్రత్యేకంగా సమస్యలే ఉండవండి. సాధారణంగా సర్జరీ చేసినప్పుడు ఉండే రొటీన్ ఎనస్థీషియా అండ్ సర్జికల్ రిస్క్ తప్ప దీనికి ఎటువంటి ఎక్స్ట్రాగా ఉండే సమస్యలు ఏం లేవు. లైపోసక్షన్ ఈజ్ రిలేటివ్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్. కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించాలనుకున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కనీసం 2 వారాల ముందు నుంచి పొగ అలవాటుకు దూరంగా ఉండాలి. శరీరంలో ఇన్ఫెక్షన్ అనేవి ఉండకూడదు. రక్తాన్ని పలచన చేసే మందుల్ని వాడకుండా ఉండాలి. గతంలో అయిన సర్జరీలు, హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులు ఏవైనా ఉన్నప్పుడు వాటి వివరాల్ని తప్పనిసరిగా డాక్టర్కు తెలియజేయాలి. ఇక లైపోసక్షన్ పద్ధతిలో కొవ్వును తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది. కాబట్టి 6 నుంచి 8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉండే
ఎలాస్టిక్ దుస్తుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక సర్జరీ చేయించుకున్నాక ఫలితాలు కనిపించడానికి కనీసం నెల నుంచి 6 నెలల సమయం పడుతుందని చెబుతారు డాక్టర్లు. లైపోసక్షన్ తర్వాత ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒక్కసారి కొవ్వు తీసిన తర్వాత మనం అక్కడ చేసే ప్రక్రియ ద్వారా మన ఉన్న శరీరం కొవ్వులో కొన్ని గ్యాప్స్ అనేవి ఏర్పడతాయి. లైక్ మన కొవ్వు లాగిన తర్వాత బయట అక్కడ కొంచెం గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ గ్యాప్స్ కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. లైక్ అది కంప్లీట్ ఫిల్ అవ్వని పక్షంలో అక్కడ రక్తం చేరుకుని గడ్డలు తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి మనం లైపో గార్మెంట్స్ అని వాడతామండి. అది ఏం లేదు, ఒక టీషర్ట్ లాగా టైట్ షర్ట్ లాగా ఉంటుంది. డైలీ అది వేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా అది ధరించే ఉండాలి. అది గట్టిగా నొక్కి పెట్టి ఉంచుతుంది మన చర్మాన్ని, శరీరానికి. దానివల్ల ఏంటంటే ఆ గ్యాప్స్ అన్నీ కూడా నొక్కుని మధ్యలో రక్తం పేరుకోవడం అలాంటివి ఏం జరగకుండా ఇది 6 నెలల వరకు వాడాల్సి ఉంటుందండి. దాని తర్వాత రొటీన్గా మనం చేసే వ్యాయామం, ఆహార పదార్థాల్లో మార్పు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. అది పాటించకపోతే మళ్ళీ తిరిగి ఆ కొవ్వు తయారయ్యే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా మనం లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటూ బరువులు ఎత్తడం మాత్రం ఒక నెల నుంచి 2 నెలలు మాత్రం ఆపాలి. ఎందుకంటే మన లోపల బయటికి చేసేది చిన్న రంధ్రం నుంచి చేసిన లోపల చేసే ప్రక్రియ మాత్రం కొంచెం హార్డ్గానే ఉంటుంది. కాబట్టి ఆ కొవ్వు అంతా తీసే పరిస్థితిలో ఈ టిష్యూ అంతా తనకు తాను హీల్ అవ్వడానికి ఒక నెల నుంచి 2 నెలలు టైం పడుతుంది. ఆ 2 నెలల వరకు బరువులు మాత్రం ఎత్తద్దని చెప్తాం. లైపోసక్షన్ విధానంలో ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగులో సురక్షితంగా ఎంత కొవ్వును తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వును తొలగించినా అది కొన్నిసార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు. సాధారణంగా లైపోసక్షన్తో వనగూరే ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెరిగే వయసు, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్ది మందిలోనే ఉంటాయి. ఏదేమైనా లైపోసక్షన్ను మన ఒంట్లో కొవ్వును తొలగించే ఒక అద్భుతమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు.